ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ డైరెక్షన్ లో హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన పాత్ర కూడా కొంతమేర ఉంటది. ఈ క్రమంలో ప్రధానంగా కాళేశ్వరం ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా కేసీఆర్ పాత్ర. ఈ క్రమంలో ఇప్పుడు హరిరామ్ అరెస్ట్ అయ్యిండు. దీని తర్వాత ఎవరు అరెస్ట్ కావాలి? హరీష్ రావు అరెస్ట్ కావాలనా లేకపోతే కేసీఆర్ అరెస్ట్ కావాలనా? ఇలా చాలా సింపుల్ గా హరీష్ రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ కేవలం నేను నా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నా పాత్ర శూన్యం, కేవలం ఒక 1.5 year మాత్రమే ప్రాజెక్ట్ గురించి పనిచేసినా నాకు సంబంధం లేదనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇక్కడ మిగిలిన వ్యక్తి ఎవరు? కేసీఆర్. ఎందుకంటే గత కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1.5 year మాత్రం హరీష్ రావు ఉన్నాడు. దాని తర్వాత ఉన్నది మొత్తం ఎవరు? కేసీఆర్. ఒకనొక దశలో గవర్నర్ ఏమన్నాడు, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ ఎక్కడ హరీష్ రావు పోతుందని చెప్పేసి ఆయన తప్పించేసి కేసీఆర్ మొత్తం కూడా లీడ్ చేసిండు. కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావు ఎక్కడ కనబడడు. ఈ క్రమంలో హరీష్ రావు చాలా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. చేసిన దాంట్లో కేసీఆర్ అరెస్ట్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ ను అరెస్ట్ అవుతాడు. ఇందులో హరీష్ రావు సేఫ్ జోన్ ఉంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్ అరెస్ట్ తప్పదా? తర్వాత వికెట్ ఎవరు? కేసీఆర్ హరీష్ రావు. గమనిస్తే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.